ఎప్పటి కుర్చీ మీదనే కూర్చున్నాం, లేత్తలేం, లేదా ఎప్పటికి బెడ్కే పరిమితమైనాం. మంచోడు అంటారా వాడిని? మనం ఏమంటాం చెప్పండి? శాతగానాడన్నా కావాలి, రోగగ్రస్తుడన్నా కావాలి, సోమరైనా కావాలి, లేక వృద్ధుడైనా అయి ఉండాలి. మరి యేసయ్య శాశ్వత సింహాసనాసీనుడు అంటాడు. ఎప్పటికీ ఆయన కూర్చునే ఉంటాడట. మీకు ఒక మాట చెప్తా, మన దేవునికున్న ప్రత్యేకత ఉంటో తెలుసా? ఆయన నిత్యము సింహాసనాసీనుడై ఉంటాడు. అంటే ఇతరులు ఎవరు కూడా నిరంతరము కుర్చీ మీద కూర్చుంటారన్నమాట. రాజులకు రాజు ఆయన. దేవుడు నిత్య సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కూడా ఎప్పటికీ నేనే రాజై